ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, నా కూతురి దెబ్బకి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నేను రావాలి అనుకున్నాను, నీ ఇంట్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకునే వచ్చాను. అది జరగకుండా ఎలా వెళ్ళిపోతాను? అపూర్వ గారు, ఎక్కడికి వచ్చేది? ఈసారి వచ్చావంటే నా కూతురు కాదే, నేనే స్వయంగా వచ్చి నీ కాళ్ళు చేతులు విరగొడతాను. ఎవరిని విరగొడతారో చూద్దాం గాని, అయినా నేను గొడవలు పడి ఇంట్లోకి రావాలనుకోవట్లేదు. మరి నువ్వు నీ కూతురు నక్షత్ర దగ్గరుండి నన్ను ఇంట్లోపలికి ఆహ్వానించి తీసుకువెళ్ళాలి. ఏంటి, నిన్ను మేము ఇంట్లోకి పిలవడమా? అది ఈ జన్మలో జరగదు. నువ్వు చేసే పాపాలకి మళ్ళీ జన్మున్నా నువ్వు మనిషిగా అయితే పుట్టావు కదా. అయినా వచ్చే జన్మదాకెందుకు? ఈరోజే, ఇప్పుడే నీ అంతట నువ్వు నీ కూతురు నక్షత్ర దగ్గరుండి లోపలికి ఆహ్వానించి తీసుకువెళ్తారు. అసలేంటి దీని పొగరు? ఏమంటుంది మామ్? దాన్ని మనమే దగ్గరుండి లోపలికి తీసుకొస్తావంట. పొగరుపోతుంది. మనమా? నో వే. పాపం పిచ్చి కలలు కంటుంది. దాన్ని తక్కువ అంచనా వెయ్యకూడదు బేబీ. గుంటూరు సీమ మిరపకాయల ఇంతే ఉంటుంది, పెట్ట పేలుతుంది. అలా చెప్పి మరీ చేస్తుంది అంటే అసలు ఏం చేయబోతోందో అర్థం కావడం లేదు. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు మామ్. అసలు అది వచ్చాకే నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. దాన్ని వదిలించుకోవాలంటే అసలు కుదరడం లేదు. ఏంటి అక్కడే ఆగావు? మొదటిసారి ఆడపిల్ల ఇంట్లోకి వస్తున్నప్పుడు కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి పిలవడం ఆనవాయితీ. అది కూడా తెలీదా మీకు? ఎవరితో పడితే వాళ్లతో గొడవలు పడి మెదడేమైనా మోచిప్పుల్లోకి వచ్చిందా? ఇప్పటికి ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు? మొదటిసారంటావేంటి? అప్పుడు రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చాను, ఇప్పుడు పెద్ద ఆయన రమ్మన్నారు కాబట్టి వచ్చాను. రెండిటికి తేడా ఉంది అపూర్వ గారు. అయినా నేను నీ కాళ్ళకి పసుపు రాయడమేంటి? నెవర్. పర్వతం ఎప్పుడు పైనే ఉంటుంది. పర్వతాన్ని ఎక్కి తొక్కితే పైన కాదు, పాదాల కింద ఉంటుంది. ఇప్పుడేంటి పసుపు రాయను అంటారు, అంతే కదా? నేను వెళ్తాను. ఆగవే. ఇప్పుడేంటి? నీకు పసుపు పూయాలి అంతేగా? బేబీ, పని మనిషిని పసుపు తీసుకురమ్మని చెప్పు. పని మనిషా? పనిలో ఉంటుంది కదా. పని మంతులు ఫ్రీగానే ఉన్నారు కదా, వెళ్ళండి.
వగచే విలవిలలాడే కడలై ఎగసే కలకలాడే మనసే అంకుల్ మనసే వగచే విలవిలలాడే కనులే కడలై ఎగసే ఈ వరమే శాపముగా మారినదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.